చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి ప్రస్తుతం మనతో ఉన్నారు. వైసీపీ 4వ లిస్టులో తిరువురుకి సంబంధించి శాసనసభ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో రక్షణ నిధి ఆయన తొలగించి ఆ ప్లేస్లో రీసెంట్గా వైసీపీలో జాయిన్ అయిన స్వామిదాస్కి అయితే అక్కడ సీటు కేటాయించడం జరిగింది. దీనిపై రక్షణ నిధి అడుగుదాం. అసలు సరే ఏంటి ఎలా చూస్తారంటే మీరు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ వైసీపీ ఇన్ఛార్జిగా ఇక దాదాపు టికెట్ కన్ఫర్మ్ స్వామిదాస్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎలా చూస్తారు? దీంట్లో ఏంటంటే గత ఒక 6 నెలలుగా ఒక ప్రణాళిక ప్రకారంగా నియోజకవర్గంలో ప్రజల్లో సర్వే అని చెప్పి లోకల్ ఎమ్మెల్యే ఉండగానే ఒక 4 సభ్యులు పేర్లు తీసుకొచ్చి ఎవరైతే బాగుంటుంది వీలైతే బాగుంటుందని కూడా డైరెక్ట్గా అడిగిన సందర్భాల్లో సరే మా కేడర్ అంతా కూడా చెప్పడం కూడా జరిగింది. లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, ఎమ్మెల్యే గారు మాకు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు, మీరు పలానా పేర్లు ఎందుకు పరిశీలన చేస్తున్నారు, మాకు మీ మీద డౌట్గా ఉంది, ఏదో జరుగుతుందని అనుమానం ఉందని కూడా వాళ్ళని అడగటం జరిగింది. తర్వాత నా దగ్గరికి కూడా వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ పట్టించుకొద్ది, మీరు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, అధిష్టానం దగ్గర మనం నిర్ణయం ఉందా ఆయన చూసుకుంటారు అని మేము కేడర్ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. దీనిలో భాగంగానే డిసెంబర్ నెలలో పూర్తిగా ఏదైతే అనుమానం ఉందో దాన్ని నిజం చేస్తూ డైరెక్ట్గా ఒక పేరు మీద ఇతనైతే బాగుండదని వాళ్ళతో చెప్పించే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తీసుకెళ్ళి పలానా పేరు చెప్పండి మీరు అని ప్రజలను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కాదని చెప్పేటప్పటికి వాళ్ళ మీద వీళ్ళు కొద్దిగా వేరే విధంగా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకుని ఏదో జరుగుతుందనే అనుమానం ఉంది. నేను నియోజకవర్గంలో మా వాళ్ళందరికీ కూడా చెప్పి ప్రజలతో టచ్లో ఉంటూ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నుంచి కూడా ఉన్నాను. మేము ఏదైతే ఊహించామో దీనిలో వేరే రకంగా ఒక ప్రణాళిక ఉందని అనుకున్నదే అయ్యింది. మా క్యాడర్ ఏదో చెప్తూ ఉన్నారో, మీరు ఎలర్ట్గా ఉండాలి, ఏదో జరుగుతుందని ఏదైతే చెప్తూ ఉన్నారో నేను కూడా అనుమానించకుండా ఉండి తర్వాత తెలిసిన తర్వాత కొద్దిగా అనుమానం జరిగింది. నాకు ఏదైతే అనుమానం పడ్డామో అదే జరుగుతూ ఉంది. దీనిలో కారణం ఏంటంటే ఒక ఎంపీని తీసుకొని ఆ ఎంపీ యొక్క పెట్టినటువంటి షరతుల్లో భాగంగానే ఈ యొక్క పరిణామాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇది జరిగిందని మా యొక్క కేడర్ అనుమానం, మా అనుమానం కూడా మరి నిన్న వచ్చినటువంటి 4వ లిస్టులో మరి అందరూ కూడా చూశారు. ఏదైతే అనుమానం పడ్డామో అనుకున్నదే జరిగింది. ఇది ఎప్పటి నుంచో కూడా దాన్ని మర్మంగా ఉంచి ఈరోజు టెట్టయ్యే విధంగా కూడా తెలిసిపోయిందని కూడా చెప్పడం కూడా జరిగింది. అధిష్టానంతో మీరు ఏమైనా మాట్లాడారంటే సీటుకి సంబంధించి తిరువురు నాకే ఇవ్వాలని మీరు అధిష్టానంతో మాట్లాడారు, లేకపోతే సర్వేలు ఎందుకు చేస్తున్నారని చెప్పి మీరు ఏమైనా అధిష్టానాన్ని అడిగారా? నా సర్వే ఉంది, ఇచ్చారు ముందు. అసలు సర్వే అన్నది జనరల్ అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఆ సర్వే గురించి అది ఎవరు పట్టించుకోవట్లేదు ఎప్పటి నుంచి కూడా. కానీ కొన్ని విరుద్ధమైన సర్వేలు చేస్తూ ఉన్నారు. క్యాండిడేట్ మీద సర్వే అన్నది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది జనరల్గా, అది ఎవరు కనపడరో వాళ్ళ పనులు చేసుకుపోతారు. ప్రత్యేకంగా సర్వే చేసి ఒక ప్రణాళిక ప్రకారంగా అక్కడ ఇబ్బంది కలిగే విధంగా కూడా ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా పబ్లిక్ మన దగ్గరికి వచ్చి చెప్పి మాడే విధంగా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా పార్టీని నమ్మి పనిచేసినందుకు వాళ్ళ ఆలోచనల విధానంలో 6 నెలల నుంచి కూడా మార్పు కనపడుతూ ఉంది. ఇదే కాకుండా ముందుగానే ఒక ఛానల్కి మరి లిక్కులు ఇస్తూ మరి ఆ ఛానల్లో 2 ఎమ్మెల్యేలకి టికెట్లు లేవని మా ఫోటోలు వేసి
వేయడం కూడా జరిగింది లిస్టులు రాకముందే. అప్పటి నుంచి కూడా మేము అనుమానం పడటం కూడా జరిగింది. దానిలో భాగంగానే మరి ఎవరైతే ఇద్దరు పేర్లు వేసారో ఆ యొక్క ఛానల్లో ఆ ఇద్దరు కూడా విజయవాడలో ఒక వ్యక్తి, రెండోది తిరువూరు, వాళ్ళు ఏదైతే లీక్ చేసి చెప్పారో ఆ 2 పేర్లే మరి ఈ రోజున లిస్టులో మార్పు జరిగిందని కూడా తెలియజేస్తూ, దానిలో తీవ్రమైనటువంటి ఎంత కష్టపడ్డామో, ఆయన కోసం ఎంత త్యాగం చేశామో, అదేవిధంగా మా యొక్క రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా ఎదుట పార్టీ నుంచి అభిమానంతో 10 ఓట్లు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లోనే మా ప్రవర్తన కానీ మా నడక కానీ ఉంది. దానిలో భాగంగానే మేము ఎప్పుడు కూడా వరుసనే మేము టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టీడీపీలో మరి నేను ఆ యొక్క ప్రభుత్వంలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అయిపోయినా అప్పటి నుంచి కూడా గెలుచుకుంటూనే వస్తూ ఉన్నాను. అదేవిధంగా 2014లో టీడీపీ గాలి ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా మా యొక్క వ్యక్తిత్వం చూసి ఓట్లు వేసి నన్ను గెలిపించారు. అట్లా ఎక్కడైనా ప్రతిపక్షం నుంచి ఓట్లు తెచ్చుకుని అందరం మందలం పొందినటువంటి ఎమ్మెల్యేగా నేనున్నాను. ఇదే కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో 3 ఏళ్ళు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతి కార్యక్రమం కూడా మరి ధర్నాల దీక్షలు చేస్తే తిరువూరు నుంచి తీసుకొచ్చి ప్రోగ్రాలు నడిపినటువంటి వ్యక్తిని నేను. 3 సంవత్సరాలు 5 ఏళ్ళు నిలబడినటువంటి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొన్ని అవసరాలు జరిగినప్పుడు కూడా నిలబడిన వ్యక్తిని నేను. అలాంటి ఆలోచన రావటం అన్నది నా మీద ఎక్కువగా మరి అక్కడ ఫోకస్ పెట్టి చేయటం అన్నది మనసు బాధ కలిగి నేను యొక్క పార్టీకి దూరంగా ఉంటున్నాను. అనుకున్నదే జరిగింది కాబట్టి మరి ఆ విషయంలో నేను తర్వాత, ఎందుకంటే నా నిర్ణయం తర్వాత ఏంటన్నది కూడా మా యొక్క క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మి వాళ్ళ కోసం వాళ్ళతో చర్చించి తర్వాత నా నిర్ణయం అన్నది పబ్లిక్గా మీ అందరికి కూడా ఏం చేయాలో కూడా మాట్లాడినాక తర్వాత తెలియజేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. సార్, అంటే ఇప్పటికే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తిరువూరు ఎమ్మెల్యేగా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీట్ లేదనేది అయితే కన్ఫామ్గా తేలిన పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉండిపోతుంది అంటే వచ్చే ఎన్నికల్లో మీ పోటీ ఖచ్చితంగా ఉంటుందా, లేకపోతే అధిష్టానం ఒక క్యాండిడేట్ని నిలబెట్టింది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది? నా నిర్ణయం అన్నది తర్వాత తెలియజేస్తాను మీకు తప్పకుండా. అంటే పోటీ ఉంటుందా, మీరు పోటీలో ఉంటారా ఉంటారు? తర్వాత తెలియజేస్తాను ఆ విషయం. నిర్ణయం తర్వాత. ఆ నిర్ణయం అన్నది నేను క్యాడర్తో మాట్లాడినాక నేను తెలియజేస్తాను. అంటే ఇప్పటికే పూతలపట్టు ఎమ్మెల్యే కూడా ఒక కామెంట్ చేశారు, బాబు ఎస్టీలకు సంబంధించి సీట్ల మార్పులు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేది ఆయన చెప్తున్నాడు. నిన్న ఇచ్చిన లిస్టులో కూడా దాదాపు 9 మందిలో 8 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే వైసీపీ మార్చింది. ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే నేను నా యొక్క రాజకీయ ప్రారంభం నుంచి కూడా వ్యక్తిగతంగానే పార్టీ క్యాడర్ పార్టీకి విధేయుడుగా ఇది అవకాడ వ్యక్తి నుంచి కూడా ఓట్లు తెచ్చుకుని కూడా నేను గెలుస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తానంటే ఈ విషయం, చాలామంది టీడీపీ అవని జనసేన అవని అవకాడ వ్యక్తుల్ని మీరు చూస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఏ రోజు కూడా ఈ 10 ఏళ్ళు రాజకీయంలో ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా మాట్లాడే సందర్భాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు అంటే పాలసీ మీటర్ మీద, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పాలసీ మీటర్ మీద కొన్ని అడుగుతూ ఉంటాను, కొన్ని అడిగాను ఇది కావాలి చేయాలని కూడా చేయలేదని కూడా అడిగాను. అంతే తప్ప అలాంటి పరిస్థితుల్లోనే నేను రాజకీయ జీవితంలో, అందుకని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్తాను అంటే వాళ్ళు అన్నది అలాంటి సందర్భాల్లో అలాంటి ట్రీట్మెంట్లు నేను ఇవ్వను. అధిష్టానం ఎవరి నిర్ణయం, ఎవరి పార్టీ వాళ్ళ నిర్ణయాలు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. నేనేం చేసినా ఎవరేం చేసినా ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని చాలా గమనిస్తూ ఎవరేం చేస్తున్నారు, ఈ లిస్టులో ఎవరున్నారు అని కూడా ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ విషయం మీద నేను
మాట్లాడాల్సినంత అవసరం లేదు. సార్ అంటే కొన్ని నియోజకవర్గాల మార్పులతోటి అక్కడ అభిమానులు అంటే ఎమ్మెల్యేకి సంబంధించిన అభిమానులు ఆందోళన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుకు అనుకూలంగా చాలామంది ఆందోళన చేశారు. కానీ తిరువూరులో మీ పేరు లేదన్న తర్వాత కూడా అక్కడ చాలా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి. నేను ఎప్పుడు కూడా నా పేరే రక్షణ అనేది, నేను ఎప్పుడూ రక్షణగా ఉండమని చెప్తాను. మీరు ఒకటే గమనించండి, ఫస్ట్లో మంత్రివర్గ విస్తరణప్పుడు కూడా రాలేదని బాధపడలేదు, నేనేం చేయలే. రెండోసారి కూడా 2.5 ఏళ్ళకి మంత్రివర్గం విస్తరణలో కూడా నాకు ఇస్తాను 1 గంటగా ఫోన్ వస్తే రెడీగా ఉండమని నా ఇంటి దగ్గర చాలన్నీ పంపించారు. అంటే చాలన్నీ అంటే జనరల్గా వచ్చినాయి, అన్ని చాలా ఉన్నాయి, సాక్ష్యాలను కూడా ఇక్కడే ముందు పంపించి పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను నోరు తెరిచి మాట్లాడాల. ఇవ్వపోయినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా గౌరవించే కార్యకర్తలు చేస్తానే కూడా ఎక్కడ కూడా మీరు ఏం చేయొద్దని కూడా ఆదేశాలు ఇచ్చి ఆపిన వ్యక్తిని. ఈరోజు కూడా అంతే, మా వాళ్ళందరూ కూడా వారం నుంచి కూడా ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా మొత్తం రిజైన్ చేస్తానంటున్నారు. మీరు ఎవరు కూడా ఏం చేయొద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఏం జరిగితే దానికి మనం చూస్తూ ఉందాం, తర్వాత నిర్ణయం మేము కలిసి నిర్ణయం తీసుకుందాం, అంతే తప్ప ఎక్కడ రాజీనామా చేయొద్దు, అల్లరి చేయొద్దు అని కూడా నేను చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రశాంతతగా ఉంటుంది ఎప్పుడు కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.